నీట్ నిర్వహణలో అడుగడుగున లోపాలు 186 పరీక్షా కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పరీక్షణ 16% కేంద్రాల్లో ప్రశ్నాపత్రాల నుంచే గదులు భద్రతకు కరువు. మళ్ళీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశం. 1563 మంది అభ్యర్థులకు రేపు 7 కేంద్రాల్లో నీట్ పరీక్ష. జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష కూడా వాయిదా వేశారు. నీట్ నిర్వహణలో దాదాపు 10 రోజులుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి. అనేక రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇచ్చినాయి. ఈ పేపర్ మేమే బయటికి తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ దగ్గర 30 లక్షలు వసూలు చేసి పేపర్ను అమ్ముకున్నామని నితీష్ కుమారు, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులు ఇద్దరు వచ్చి బయటికి ఓపెన్గా చెప్పారు. కోర్టు ముందు ఒప్పుకున్నారు. మేమే లీక్ చేసినాం, పరీక్షకి ఒక రోజు ముందు కావాల్సిన వాళ్ళకి ఇచ్చినాం, 30 లక్షలు 40 లక్షలు తీసుకోనని చెప్పారు, స్పష్టంగా చెప్పారు. దానిపైన ఇంకా మేనమేషాలు లెక్కేస్తుంది కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం. కొన్ని లక్షల మందికి సంబంధించిన విద్యార్థుల భవిష్యత్తు, ఎంబీబీఎస్ చదువుకోవాల్సిన, మెడిసిన్ చదువుకోవాల్సిన అభ్యర్థులకు సంబంధించిన భౌతవ్యం అది. వాళ్ళ యొక్క భవిష్యత్తుని, వాళ్ళ యొక్క జీవితాన్ని బజార్లో నిలబెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ ఆ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఉంది, నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఆధారపడి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన 21 మంది ఎంపీల మద్దతు నాడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. నీటి పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వారం 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామ్య పక్షంగా ఒక్కరోజు కూడా కామెంట్ చేయాల. దేశవ్యాప్తంగా అగ్గి రాజేశారు, దేశవ్యాప్తంగా మంటలు మండుతున్నాయి నీటిపైన. ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా అయినా కనీసం నీటిపైన ఇది మేము చేస్తున్నాం, మా పార్టీ స్టాండ్, ఇది తప్పు లేదా ఇది ఒప్పు, ఏదో ఒకటి చెప్పాలి కదా. చెప్పే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో నీట్ రాయలేదా? ఆంధ్రప్రదేశ్లో నీటి వల్ల ఎఫెక్ట్ అయిన అభ్యర్థులారా ఈ పేపర్ లీకేజ్ వల్ల? కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోవట్లేదా? ఆ నష్టపోయే విద్యార్థుల గురించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సంబంధించిన నష్టపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదా అనేది అలా నీటి అభ్యర్థులకు సంబంధించి పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు, అడుగుతున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు దానిపైన మాట్లాడలా. అలాయి బలాయిలు చేసుకుంటున్నారు తప్ప ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించడానికి, ప్రజల గురించి మాట్లాడటానికి, ప్రజల గురించి పరిపాలన చేయడానికి. చిన్న విషయం కాదు నీట్ అంటే. మాట్లాడితే నేను విజన్ ఉంది, నేను అభివృద్ధి చేస్తా. అసలు ప్రజల గురించి, ప్రజలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడండి, దేశం గురించి పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మంది రాశారు నీట్ ఎగ్జామ్. వాళ్ళ యొక్క భవిష్యత్తు ఇవాళ ప్రశ్నార్థకమైంది. వాళ్ళ పేరెంట్స్ బీపీ షుగర్లతో టెన్షన్ పడుతున్నారు. అసలు ఈ ఎగ్జామ్ ఉంటుందా, రద్దయిద్దా, రద్దయితే ఎప్పుడు పెడతారు అనేదానికి. మీరు ఇలా ఎన్డీఏలో కీలకమైన పాత్రదారుకున్నారు. కీలకమైన పాత్రధారిగా ఎన్డీఏ గవర్నమెంట్ పైన ఒత్తిడి తెచ్చి ఆ నీటిని రద్దు చేయించటమా, ఆ నీటిలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్టు వాటిని సరిచేయించడమా? కనీసం స్పందించిన పరిస్థితి లేదు. ఇది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే ఏపీ ప్రజలు ఇది ఆశించలేదు చంద్రబాబు నాయుడు గారి గురించి. కాబట్టి దీనిపైన స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఎందుకంటే ఆయన కీలకం ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు రాశారు నీటికి సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి ఏమొస్తుందని ఎదురు చూస్తున్నారు. ఏమైనా ప్రకటన చేస్తారా, కేంద్రం పైన ఒత్తిడి చేస్తారా? కేంద్రంలో కీలక భూమిక ఉన్నాడు. అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నీటికి సంబంధించిన పేరెంట్స్, నీటికి సంబంధించిన అభ్యర్థులు ఆశిస్తున్నారు, చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ మీ వైపు నుంచి స్పందన రావట్లే. మీ స్పందనల్లా రెడ్ బుక్కు ఇలాంటి మాట్లాడుతున్నారు తప్ప, మీ వ్యవహారం తప్ప, మీ గెలిచిన సంబరాలు తప్ప ప్రజల గురించి మర్చిపోయారా అనేది తెలంగాణలో అటు ఏపీలో ఉన్న తెలుగు ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇప్పటికైనా వారు స్పందిస్తే కేంద్రంలో కదిలికి వస్తుంది.